హాయ్ ఫ్రెండ్స్, మన ఛానల్లో వచ్చేసి నేను ఆల్రెడీ పక్షవాతానికి సంబంధించి ఆయుర్వేద చికిత్స ఎక్కడ దొరుకుతుంది ఏమి అని చెప్పేసి విరూపాక్షపురం మందు గురించి నేను ఆల్రెడీ ఒక వీడియో అయితే చేయడం జరిగింది. ఆ వీడియో దగ్గరగా వచ్చేసి మన ఛానల్లో ఒక 50,000 వరకు వ్యూస్ వరకు పోయింది. అది మన ఛానల్లో ఇప్పుడు కూడా అవైలబుల్లో ఉంది, మీరు గమనించగలరు. ఓకేనా. ఇక్కడ పాయింట్ ఏమంటే విషయానికి వస్తే ఇక్కడ నరాల బలహీనతకు మంచి ఆయుర్వేదం అంటే ట్రీట్మెంట్ చెప్పండి అన్న అని చెప్పేసి ఒకరు కామెంట్ చేయడం జరిగింది. ఇంకొకరు విరూపాక్షపురానికి ఏ విధంగా మేము వెళ్ళాలి అన్న ఆ రూట్ మాకు తెలియదు, కొంచెం చెప్పండి అన్న అన్నారు. ఇంకొకరు అక్కడ మందులకు సంబంధించినటువంటి కాస్టింగ్ డీటెయిల్స్ మాకు చెప్పండి అన్న, మేము చాలా దూరం నుంచి వస్తున్నాము, మాకు అక్కడ తెలియదు, ఏమేమి పద్ధతులు ఏమి అని చెప్పండి అన్న అన్నారు. సో ఈరోజు ఈ 3 కామెంట్లకు సంబంధించి, ఎందుకంటే హెల్త్కి సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్ ఇది. సో అక్కడ న్యాచురల్గా వాళ్ళు ఇచ్చేటటువంటి ఆయుర్వేద వైద్యం ఏది ఉందో అది అందరికీ పనిచేస్తుంది, బాగా అవుతుంది కూడా. పెద్ద హాస్పిటల్లో నుంచి రికమెండ్ చేస్తారు అక్కడికి కొన్ని వందలాది వెహికల్స్ వస్తాయి. ఒక్క రోజుకే మినిమం అన్నా కూడా ఒక 500 కార్సు, ఒక 100-150 అంబులెన్స్లు డైరెక్ట్గా హాస్పిటల్ నుంచే వస్తాయి అక్కడికి. సో మందు అనేది అక్కడ ఆయుర్వేద మందు వాళ్ళు ఇచ్చేది చాలా బాగా పనిచేస్తుంది, మంచి రిజల్ట్స్ వస్తున్నాయి. అందుకనే నేను అక్కడ వెళ్ళి వీడియో తీయడం జరిగింది. ఈ వీడియో ఆల్రెడీ యూట్యూబ్లో కూడా చాలామంది వీడియో తీశారు, అక్కడ బాగా పనిచేస్తుంది మందు అని చెప్పేసి. సో ఈరోజు వాళ్ళు 3 అడిగినారు హెల్త్కి సంబంధించినటువంటి కామెంట్స్. ఆ కామెంట్స్ చూద్దాం. ఫస్ట్ కామెంట్ వచ్చేసి నరాల బలహీనతకు ట్రీట్మెంట్ ఉందా అన్నారు. అక్కడ వచ్చేసి వాళ్ళు ఇచ్చేటటువంటి మెడిసిన్ గ్లాసులో కొంచెం వాటర్ ఇస్తారు. ఆ వాటర్ వచ్చేసి ఫస్ట్ పక్షవాతానికి సంబంధించినటువంటి వాటర్ ఇస్తారు. అది ఫీజు వచ్చేసి 1500 రూపీస్ ఉంటుందండి. ఫీజు 1500 రూపీస్. ఓకేనా. ఒక కిట్ మొత్తం ఇస్తారు. ఆ కిట్లో వచ్చేసి మనకి షుగర్కి సంబంధించి ఒక జ్యూస్ కూడా ఉంటుంది అక్కడ. దాన్ని వచ్చేసి నీలం జ్యూస్ అంటారు. ఇది షుగర్కి బాగా పనిచేస్తుంది. దాన్ని బిఫోర్ ఫుడ్ వాటర్లో కొంచెం కలుపుకొని తాగేసి తర్వాత ఫుడ్ తినేయాలి. మధ్యాహ్నము ఈవినింగ్ ఈ విధంగా 3 పూట్ల చేయాలి. తర్వాత కిట్లో సంబంధించి కొన్ని పెయిన్స్కి మందిస్తారు వాళ్ళు. నరాలు ఉంటాయి కదా, నరాలకి మొత్తానికి అవి శక్తినిస్తాయి. ఆ విధంగా ఉండేటటువంటి కొన్ని ఆయిల్మెంట్లు, వాళ్ళే తయారు చేసిన ఆయిల్మెంట్లు మనకి ప్రొవైడ్ చేస్తారు. ఈ ఆయిల్మెంట్ని వాళ్ళు ఒక 30 డేస్కి సరిపోయేంత కిట్ ఇస్తారు. అది 1500 ఉంటుంది. వాటిని మనం డైలీ అప్లై చేయాలా. ఓకేనా. ఎక్కడెక్కడ పెయిన్స్ ఉన్నాయి అక్కడ డైలీ అప్లై చేస్తే మీకు అక్కడ ఆ సమస్య తీరిపోతుంది. సో ఇది ఆల్రెడీ ప్రాక్టికల్గా చాలా వరకు నేను చూసాను చాలామందికి. సో ఇన్ఫర్మేషన్ అందుకే చెప్తున్నాను. అక్కడ మీరు అప్లై చేస్తే తగ్గిపోతుంది మీకు. సో నరాల బలహీనత కూడా అక్కడ ట్రీట్మెంట్ ఉంది, వాళ్ళు ఇస్తారు. మీరు అక్కడ చెప్పినారంటే దానికి సంబంధించినటువంటి మందులే ఇస్తారు వాళ్ళు. అవన్నీ ఆయుర్వేద చికిత్సే. రోజుకు దగ్గరగా అన్న కూడా 5,000 మనిషి నుంచి 10,000 మనిషి వస్తారు ఒక రోజుకి సుమారుగా అన్న కూడా. మీరు వెళ్తే కూడా క్యూ అనేది చాలా పెద్దగా ఉంటుంది. క్యూ లైన్లో నిలబడుకొని మరీ వెళ్ళాలి మీరు అక్కడ. అది కూడా వాళ్ళు మన యొక్క ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వాసులు, ఎప్పుడో వాళ్ళు తాత ముత్తాతల కాలం నుంచి మహారాష్ట్ర నుంచి వచ్చిన వాళ్ళు వాళ్ళు వచ్చి ఇక్కడ ఆయుర్వేద చికిత్స స్టార్ట్ చేశారు. వాళ్ళు మరాఠా వాస్తవులు. అన్న పేరు మోహన్ రావు అన్న అని చెప్పేసి, వాళ్ళ కొడుకు పేరు హరీష్ అనేసి. వాళ్ళిద్దరూ అక్కడే అవైలబుల్లో ఉంటారు. వాళ్ళు పర్యవేక్షణ జరుగుతూ ఉంటుంది. సో మంచి వాల్యుబుల్ మందిస్తారు, అక్కడికి మీరు వెళ్ళి తీసుకోవచ్చు. ఇంకా ఈ ఆయుర్వేద చికిత్సాలయానికి గన మనం వెళ్ళేదానికి రూట్ మ్యాప్ గన చూసుకుంటే, బెంగళూరు నుంచి వచ్చేవాళ్ళు ఫస్ట్ వస్కోట్కి రావాలా. బెంగళూరు నుంచి ఎవరైనా వస్తే వస్కోట్కి వచ్చి, వస్కోట్ నుంచి కోలార్కి వచ్చి, కోలార్ నుంచి వచ్చి ముల్బాగల్కి ముందర వచ్చేసి తోటకనమ రోడ్డు అని ఉంటుంది. తోటకనమ రోడ్డు రావచ్చు, లేదంటే పలంనేరు రావచ్చు. డైరెక్ట్గా పలంనేరుకి వచ్చి పలంనేరు నుంచి నెల్లిపట్ల రోడ్ అని అడిగితే ఎవరైనా చూపిస్తారు. నెల్లిపట్ల రోడ్లో వచ్చేసి విరూపాక్షపురం అనే బోర్డు ఉంటుంది, అక్కడ రావచ్చు. లేదా ముల్బాగల్ దగ్గర క్రాస్ తీసుకుంటే తోటకనం రోడ్లో కనుక వస్తే మీకు వీకోట్ రోడ్ టచ్ అవుతుంది. వీకోట్ రోడ్ నుంచి మీరు డైరెక్ట్గా బైరడపల్లి వచ్చి బైరడపల్లి నుంచి సీదా విరూపాక్షపురం పోవచ్చు. అది ఒక రూట్ ఉంది. ఓకేనా. ఇంకా అదేవిధంగా ఎవరైనా ఇక్కడ చిత్తూరు నుంచి లేదా మదనపల్లి నుంచి లేదా కడప నుంచి ఇట్లా రావాలనుకుంటే, వాళ్ళు తిరుపతి వైపు నుంచి రావాలనుకుంటే వాళ్ళు డైరెక్ట్గా పలంనేరు మీదే రావాలా. ఓకేనా. ఇంకా వేరే జిల్లాల నుంచి, తమిళనాడు నుంచి కనుక వచ్చేట్లయితే వేలూరు, ఈ పక్క గుడియాతము, పేర్నమట్టు ఈ రూట్లో రావచ్చు. ఎవరికైనా వాల్యుబుల్ ఇన్ఫర్మేషన్ అనిపిస్తే ఇది లైక్ చేసి షేర్ చేయండి. అలాగే ఎవరికైనా హైప్ ఆప్షన్ ఉంటే హైప్ కొట్టండి. ఓకేనా. ఛానల్ ఎవరైనా కొత్తగా చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకుని ఎంకరేజ్ చేసుకోండి. ప్రతిరోజు కూడా వాల్యుబుల్ ఇన్ఫర్మేషన్ నేను మీకు ఇస్తాను. ఓకేనా. ఇంకా ఆయుర్వేద చికిత్సకి ఇంకా ఏమైనా సంబంధించి విరూపాక్షపురం మందుకు సంబంధించి ఇంకా ఏమైనా డౌట్స్
డౌట్స్ ఉంటే మాత్రము ఖచ్చితంగా అడగండి, నేను కామెంట్ రూపంలో తెలియజేస్తాను మీకు. అక్కడికి మీరు వెళ్ళి ఇన్ఫర్మేషన్ కావాలంటే కూడా మీరు అది అడిగి మందు తీసుకోవచ్చు. ఎందుకంటే అది అక్కడ చాలామంది ఆల్రెడీ వాడిండే వాళ్ళు వస్తారు. ఒక 4 monthsకి 5 monthsకి ఒక్కొక్కసారి వస్తూ ఉంటారు తీసుకునే దానికి వాడిండే వాళ్ళు మీరు అడగచ్చు. మీరు వాళ్ళ యొక్క అనుభవాలు కూడా మనకు చెప్తారు. సో అది మందు బాగా పనిచేస్తుంది. ఓకేనా, బాయ్.